ఈ మధ్య నేను ఇక్కడున్నటువంటి శాసనసభ్యుడు తాటిపర్తి చంద్రశేఖర్ ఈ మధ్య కొన్ని వైసీపీ మండల కమిటీలు ఎన్నికల సందర్భంగా వారి పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కొన్ని సందర్భాల్లో ఆయనకు స్థాయికి మించినటువంటి మాటలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారిని అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. పత్రికల్లో వస్తున్నాయి, మీడియా ద్వారా మీరు వింటూ ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఈ వేదిక ద్వారా ఎర్రగొండపాలెం ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మేము మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఎంతో దుర్మార్గంగా నోటికి ఇష్టం వచ్చినటువంటి మాటలు, నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడాడు. ఉదాహరణకి పంచాయతీ నిధులని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దోచుకొని ₹2 వడ్డీకి తిప్పుతున్నాడని చెప్పేసి ఒక శాసనసభ్యుడై ఉండి అలాంటి రోత మాట మాట్లాడటం అనేది చాలా దుర్మార్గం. పంచాయతీ నిధులు నీ నాయకుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పంచాయతీ నిధులు మొత్తం పక్కదవ మళ్లించి గ్రామ అభివృద్ధులు లేకుండా సర్పంచులకు వచ్చిన నిధులన్నీ దిగమింగి స్వయాన వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచులే ఎర్రగొండపాలెం నుంచి ప్రకాశం జిల్లా కలెక్టరేట్కి వెళ్ళి ధర్నాలు చేసినటువంటి చరిత్ర చంద్రశేఖర్ గారు. మీరు ఒకసారి మీ వైసీపీ సర్పంచ్ని పిలిపించి అడగాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. పవన్ కళ్యాణ్కి పంచాయతీ నిధులు మింగేటటువంటి ఆలోచన లేదు, అవసరం కూడా లేదు. అందుకనే ప్రతిపక్షంలో కూడా లేకుండా మిమ్మల్ని భారతదేశంలో ఏ రాజకీయ పార్టీని, ఏ రాజకీయ నాయకుడికి జరగనంటి అవమానం నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో జరిగింది. 175 సీట్లకి 11 సీట్లు ఇచ్చి మీ కాళ్ళు ఎరగొట్టి అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రజలది. ఎందుకంటే మీరు రోత పనులు చేశారు కాబట్టి. నీ ఇంట్లోనే ఒక సర్పంచ్ ఉంది, సింగరాయకొండ, మీ వదిన. ఆమెను కనుక్కుంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ నిధులు ఎక్కువ వచ్చినాయా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ నిధులు వచ్చినాయని నీ ఇంట్లోనే నీకు సమాధానం దొరుకుద్ది. అంతెందుకు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ సర్పంచ్ని అడగండి, నీ పక్కనే నీ భుజాల మీద ఉంటారు అందరూ, వాళ్ళని అడగండి. గత 5 సంవత్సరాల్లో వచ్చిన నిధులన్నీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన నిధులన్నీ అడగండి. ఆ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి తెలుసుకోండి. ఈ సంవత్సర కాలంలో మా నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధిని మీరు తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. ఇంకో మాట మాట్లాడారు మీరు, చంద్రబాబు నాయుడు గారికి ఏం చరిత్ర ఉందని మాట్లాడారు. అసలు నీ చరిత్ర ఏంది, నీ స్థాయి ఏంది, నువ్వు మాట్లాడే మాటలేంటి?
నీ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న స్థాయి ఏంటి, చరిత్ర ఏంది? మీ జగన్మోహన్ రెడ్డి నాయకుడు మీ నాయకుడిలాగా సొంత బాబాయిని గొడ్డలతో చంపండి అని చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఎవరిని చెప్పలే. సొంత బాబాయిని గొడ్డలితో చంపితే మీరు గుండెపోటుతో చచ్చిపోయినాడని చెప్పేసి మీరు మాట్లాడారు. నీ రోత పేపర్ అయినటువంటి సాక్షిలో నారాసుర వారి రక్త చరిత్రని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలి పెట్టి రాష్ట్రం మొత్తం అబద్ధాల కోతల రోత పత్రికలో రాసినటువంటి చరిత్ర నీ నాయకుడిది, నీ పార్టీది అని చెప్పేసి చంద్రశేఖర్ నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను నీకు చెప్తా ఉన్నా. ఆఖరికి స్వయాన నీ చెల్లి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా మా నాన్ని ఎవరు చంపారో ఆ దోషుల్ని కనుక్కొని శిక్షించమని మీ నాయకుడు కాళ్ళ వేళ్ళబడితే కనీసం స్పందించకుండా నీ భర్త కూడా ఉండొచ్చు కదా మీ నాన్న అని చెప్పేసి ఎదురు మాట్లాడినటువంటి చరిత్ర నీ నాయకుడిది. నీ నాయకుడు ఇంకో చెల్లి ఉంది షర్మిలమ్మ, జగనన్న వదిలిన బాణం అన్నది పాపం. అబద్ధపు మాటలు, అసత్య ప్రచారాలు, అమలు కానటువంటి హామీలన్నీ ఇచ్చింది పాపం ఆమె షర్మిలమ్మ. పాదయాత్ర కూడా చేసింది పాపం అన్న కోసం. ఎక్కడుంది ఇప్పుడు నీ చెల్లి? చంద్రశేఖర్ పోయి తాడేపల్లిలో ఉన్నటువంటి మీ నాయకుడిని అడగండి. జగనన్న మీ చెల్లెలు ఎక్కడుంది అడుగు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నాయకురాలైంది. ఎందుకంటే వాళ్ళ నాన్న పంచిచ్చినటువంటి ఆస్తి నాకు ఎందుకు ఇవ్వని అడిగినందుకు ఇంట్లో నుంచి గెంటి వేసినట్టు చరిత్ర. చంద్రశేఖర్ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అడుగు. జగనన్న మీ అమ్మ ఎక్కడుందని అడుగు. నీకేం సమాధానం వస్తుందో తెలుసుకోను. సొంత తల్లిని కూడా ఇంట్లో నుంచి బయటేసిన చరిత్ర నీ నాయకుడిది. మా నాయకుడు అలా కాదు. కష్టపడి ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నాయకుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. చరిత్ర ఉంది, రాసుకో. నువ్వు ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేవి. నేను ఇంతకుముందు కూడా మాట్లాడా మీ గురించి, నీకు చరిత్ర తెలియదు చంద్రశేఖర్ కనుక్కోమని చెప్పి మాట్లాడా. నువ్వు అన్నీ మర్చిపోయి ఏదో అబద్ధాలు మాట్లాడి గుడ్డగాల్చి మా ముఖాన వేస్తే మేము తుడుచుకొని పక్క పెట్టేటువంటి తత్వం ఉన్నోళ్ళం కాము, అట్లాంటి వ్యక్తులం కూడా కాము, గుర్తుపెట్టు. మా నాయకుడు పేద బడుగు బలహీన వర్గాలను చదివించాలని ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చి పేద వర్గాలు చదువుకుంటే కానీ అభివృద్ధి చెందరని చెప్పేసి డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి పక్కా పాఠశాల భవనాలు నిర్మించి చదువు చెప్పించినటువంటి వ్యక్తి మా నాయకుడు. మీ నాయకుడు 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల చదువు కోసం ఒక్క టీచర్ పోస్ట్ అయినా ఇచ్చాడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో పేద దళిత గిరిజన వర్గాలు చదువుకోవాలా, వారికి ఆశ్రయం కల్పించాలని కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మించినటువంటి ఏర్పాటు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది, మా నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారు. అదేవిధంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో హోటల్లో 2 గ్లాసుల పద్ధతి ఉంది, అస్పృశ్యత ఉంది, అంటరానితనం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జస్టిస్ పున్నయ్య కమిషన్ వేస్తే పున్నయ్య గారు కనీరుకి వస్తే కనీరులో ఆ రోజుల్లో ఉన్నటువంటి దళిత ప్రజాప్రతినిధినైన నేను
ఒక జెడ్పీటీసీ మెంబర్గా ఉండే పున్నయ్య కారులో వెళ్ళి కొన్ని గ్రామాలు తిరిగినటువంటి చరిత్ర. పున్నయ్య గారు కమిషన్ రిపోర్టు ఇచ్చిన వెంటనే ప్రసిద్ధి చెందినటువంటి శివాలయాల్లో కూడా దళితుల్ని ఆ దేవాలయ ప్రవేశం చేయించి అగ్రవర్ణాల వారితోటి సహపంక్తి భోజనాలు పెట్టించినటువంటి చరిత్ర మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది. మీ నాయకుడు దళితులంతా నా మేనమామలు, నా మేనత్తలని చెప్పాడు. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉంటే తాడేపల్లె ఇంట్లో నుంచి ఒక్క రోజైనా బయటకు వచ్చాడా దళితుల దగ్గరికి నేను అడుగుతా ఉన్నా. అమరావతి నిర్మాణంలో 33,000 ఎకరాలు భూములు రైతులు ఇస్తే, అందులో దళిత రైతులు కూడా భూములు ఇస్తే నీ నాయకుడి చరిత్ర ఏందో చెప్పనా చంద్రశేఖర్? దళిత రైతుల మీద ఎస్సీ ఎస్టీ పెట్టించినటువంటి నీచమైన చరిత్ర నీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిదని గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మా నాయకుడు అలా కాదు. ఈ రాష్ట్రంలో పేదలు అన్నానికి అలమటించిపోతున్నారని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే భోజన వసతులు కల్పిస్తే నీ నాయకుడు పేదల కడుపు కొట్టి అన్నా క్యాంటీన్లు మొత్తం రద్దు చేసినటువంటి హీన చరిత్ర నీ వైసీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిది చంద్రశేఖర్ అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా. నీ నాయకుడు హయాంలోనే డాక్టర్ సుధాకర్ గారు కరోనా టైంలో మాస్క్ లేదని ఒక మాట అడిగినందుకు మీ నాయకుడికి కోపం వచ్చి దళిత మేధావైనటువంటి సుధాకర్ని విశాఖ నడి పురవీధుల్లో బట్టలన్నీ పోలీసులతో చింపించి బూటు కాలుతో తన్నిచ్చి పిచ్చివాడిగా ముద్ర వేసి ఉద్యోగం నుంచి నువ్వు సస్పెండ్ చేస్తే ఆఖరికి అతని మరణానికి కారణమైనటువంటి చరిత్ర నీ నాయకుడిది జగన్మోహన్ రెడ్డిదని చంద్రశేఖర్ నువ్వు గుర్తుపెట్టుకోమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. విక్రమ్ అనే మాచర్లలో పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా కూర్చున్నాడని జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడు ముఖ్యమంత్రి అయినాక హైదరాబాద్ పనికి వెళ్తే హైదరాబాదులో ఉన్న వ్యక్తి మీద మాచర్లలో కేసు పెట్టించి ఆ పోలీస్ స్టేషన్కి వచ్చే మార్గ మధ్యంలో చంపించినటువంటి హీనమైన చరిత్ర నీ పార్టీది, నీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మా నాయకుడి చరిత్ర అది కాదు. చీరాల్లో కిరణ్ అనే ఒక దళిత యువకుడు మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపితే కనీసం ముఖ్యమంత్రిగా నీ నాయకుడు ఉండి ప్రతిపక్షంలో ఉన్న నేను మొట్టమొదటిగా కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి చరిత్ర మాది. మీకు చరిత్ర లేదు మీ పార్టీకి. స్వయాన జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పుడు మీకు ఒక చరిత్ర ఉంది. మీ వైసీపీకి ఒక చరిత్రను చెప్తా విను చంద్రశేఖర్, నీకు తెలియదు, నువ్వు అప్పుడు రాజకీయాలు లేవు. రాజశేఖర రెడ్డి స్వయాన తండ్రి చనిపోతే, హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోతే శవాన్ని పక్కన పెట్టుకొని వైసీపీ ఎమ్మెల్యేల చేత ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టించినటువంటి దొంగ నీచమైన చరిత్ర నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి చంద్రశేఖర్ గుర్తుపెట్టుకో. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఈ మధ్య నువ్వు పెట్టరేగిపోతా ఉన్నావు. నీ మాటలు వినేదానికి ఎర్రగొండపాలెం ప్రజలు ఎర్రిబావులు కాదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా నాయకుడి చరిత్ర తిరిగి ముఖ్యమంత్రి అయ్యాం మేము. ఈ రాష్ట్రంలో 164 సీట్లు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది. మిమ్మల్ని ప్రజలు ప్రతిపక్ష హోదా లేకుండా మోకాలు ఎర్రగొట్టారు. ఇప్పుడు వస్తున్నాడు మీ నాయకుడు ఊర్లోంచి బయటికి. తాడేపల్లి ప్యాలెస్లో నిన్నటి వరకు మద్యపాన నిషేధం చేస్తా, నాకు ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి మహిళలందరి చేత ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయ్యాక మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి
నాసిరకమైన మందుని నువ్వు ప్రజలకిచ్చి దగ్గర ఈ రాష్ట్రంలో 30,000 మంది చావులకి కారకుడైనటువంటి మీ నాయకుడి చరిత్ర అది చంద్రశేఖర్, నువ్వు గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. మీ నాయకుడు తాడేపల్లిలో కూర్చొని దొంగ మందు డబ్బులు లెక్క పెట్టుకోవటం తప్ప 5 సంవత్సరాలు చేసిన చరిత్ర మీ నాయకుడికి లేదు. అందుకనే నువ్వు కూడా ఈ నియోజకవర్గంలో నీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ దొంగ మద్యం డబ్బులు తెచ్చి అమాయకులైన ఎర్రగొండపాలెం ప్రజలకు మీరు పంచి దొంగతనంగా నువ్వు శాసనసభ్యుడు అయ్యావే తప్ప నీ పార్లమెంట్ అభ్యర్థి ఎక్కడున్న చంద్రశేఖర్, నేను అడుగుతా ఉన్నా, నీ పార్లమెంట్ అభ్యర్థి ఈరోజు జైల్లో ఉన్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ దొంగ డబ్బులు కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి వచ్చాయి. త్వరలో అన్నీ బయలవుతాయని చెప్పేసి నీకు హెచ్చరిక జారీ చేస్తున్నా అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. ఇంట్లో నుంచి బయటికి రాలి 5 సంవత్సరాలు పరదాలు కప్పుకొని తిరిగాడు. 1/2 కిలోమీటర్ దూరానికి హెలికాప్టర్ వాడుకున్నావు. ఈరోజు సంవత్సరం కాకముందే నీ నాయకుడిలాగా మా నాయకుడు ఒక చరిత్ర ఉంది. దమ్ముంటే ప్రజల మధ్యకి రండి, ప్రజల్లో తిరగండి. మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేని చేస్తే ఒక్క రోజైనా నువ్వు కానీ నీ నాయకుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మీ 11 మంది కానీ అసెంబ్లీకి వెళ్ళారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మా నాయకుడు అలా కాదు. 23 మంది ఎమ్మెల్యేలు గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్తే స్పీకరు 22 మందిని సస్పెండ్ చేస్తే మా నాయకుడు మగోడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అసెంబ్లీకి పోయి 153 మందికి సమాధానం చరిత్ర మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ అని చెప్పేసి నీకు నేను తెలియజేస్తూ ఉన్నా. కనీసం తాడేపల్లిలో ఎమ్మెల్యేని రానీయుడు మీ నాయకుడు, ప్రజల దగ్గరికి వెళ్ళడు, అభివృద్ధి లేదు. 5 సంవత్సరాల్లో ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నేను నీకు సవాలు ఇసురుతా ఉన్నా. ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన అభివృద్ధి ఏందో రా బయటికి. సంవత్సర కాలంలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, ముఖ్యమంత్రి సహకారంతో నేను చేసిన అభివృద్ధి ఏందో ప్రజల ముందే తేల్చుకుందాం రమ్మని చెప్పేసి నేను నీకు సవాలు విసురుతా ఉన్నా. 5 సంవత్సరాల్లో మీ నాయకుడు చేసింది దొంగ మద్యం వసూలు చేసుకోవటం, దొంగతనంగా అక్రమంగా డబ్బులు సంపాదించుకోవటం. నువ్వేదో మాట్లాడుతూ ఉన్నావు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి గుర్తులు తప్ప నీ పార్టీకి కానీ నీ నాయకుడికి కానీ నీకు ముందున్నటువంటి ఇక్కడ మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ కానీ చిహ్నాలు లేవు. నేను 2017లో లిడ్ క్యాప్ చైర్మన్గా ఉన్న ఈ రాష్ట్రానికి లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎర్రగొండపాలెం ప్రభుత్వ హాస్పిటల్లో నువ్వు పోయి చూసుకో, గూడూరు ఎరిక్షన్ బాబు పేరు ఉందో లేదో చూసుకోమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మేము ప్రారంభించినటువంటి హాస్పిటల్స్, మేము ప్రారంభించినటువంటి మోడల్ డిగ్రీ కాలేజ్, మేము ప్రారంభించినటువంటి బాలుర వసతి గృహాలు, మేము ప్రారంభించినటువంటి అంబేద్కర్ భవనాలు అన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగినాయే తప్ప వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నీ నాయకుడు ఈ నియోజకవర్గంలో ఒక్క ఇటుక బెడ్డ పెట్టే శక్తి మీకు లేదని చెప్పేసి నేను సవాలు ఇసురుతా ఉన్నా అని చెప్పేసి తెలుసుకో చంద్రశేఖర్ నువ్వు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏం చేసావు? ఏం చేసి మాట్లాడుతున్నావు? అమాయకులైన కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు కొంతమందిని రెచ్చగొడతా ఉన్నావు. నేను అనుకుంటే నీ చుట్టుపక్క తిరిగే కార్యకర్తనుడు గుర్తుపెట్టుకో శేఖర్, నీ వల్ల కాదు. నువ్వేం చేసినావని రెచ్చగొడుతున్నావు. గ్రామాలకు వెళ్ళి దోరణాలకు పోయావు, అబ్బ సొత్తు అమ్మ సొత్తు అని మాట్లాడావు.
నీకు ఆ స్థాయి ఉందా? మేము ఈరోజు 31 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం. ఏ రోజైనా మీ నాయకుడిని నీ అబ్బా నీ అమ్మని మాట్లాడామా? నోరు ఎట్ట వస్తుంది నీకు? అంటే నీకు సంస్కారం లేదు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు నీకు. నువ్వు ఒక దళితుడు అని మర్చిపోతా ఉన్నావు, గుర్తుపెట్టుకో. ఇష్టానుసారంగా మాట్లాడితే ఒప్పుకుండే సమస్య లేదని చెప్పేసి నీకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నా. ఇంకొక మాట మాట్లాడావు నువ్వు మా నారా లోకేష్ బాబు గారిని. ఏం తెలుసు నీకు ఆయన చరిత్ర? నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఇంకొక నాయకుడు నీకంటే ముందు ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటే కనీసం దళిత మంత్రి ఉండి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ కులాల యొక్క ఆడపిల్లలు నివసించేటువంటి హాస్టల్ భవనాలను కూడా మంజూరు చేయించాలని దీనస్థితి నీ పార్టీది. మా ఆడపిల్లలు స్నానాలు చేస్తుంటే కనీసం తలుపులు కూడా బిగించలేనటువంటి దీనస్థితి మీ వైసీపీ పార్టీది గత 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో. కానీ మేము అట్ట కాదు. మా నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద బిడ్డలందరూ కూడా చదువుకుంటున్నారు. ధనికులంతా ప్రైవేట్ హాస్టల్లో, ప్రైవేటు స్కూల్స్లలో చదువుకుంటూ ఉన్నారు. పేదవారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, పేద బిడ్డల చదువును ప్రోత్సహించాలని ఈ నియోజకవర్గంలో మా మంత్రి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ స్వామి గారికి చెప్పి ఆడపిల్లల హాస్టల్ భవనానికి 6 కోట్ల రూపాయలు మంజూరు చేయించినటువంటి చరిత్ర మా నాయకుడు నారా లోకేష్ గారిది, మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరేం చేశారు ఈ నియోజకవర్గానికి? మేము మోడల్ డిగ్రీ కాలేజీని శంకుస్థాపన చేసి బిల్డింగులు కట్టిస్తే గత 5 సంవత్సరాలు కనీసం కొద్దిగా మిగిలిపోయినటువంటి పనిని కూడా చేపీలన్నట్టు దిక్కుమాలిన పరిస్థితి మీ పార్టీది, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిది. నిన్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో మోడల్ డిగ్రీ కాలేజీ పూర్తి చేసేదానికి దగ్గర 2 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి చరిత్ర మాది, మా నాయకుడు నారా లోకేష్ గారిది. బాలుర హాస్టల్ నిర్మాణం మేము తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు మేము కట్టిస్తే కొంచెం చిన్న పనులుంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి కనీసం సిమెంట్లు కూడా వేపిలే. దానికి 1 కోటి చిల్లర పెట్టించి నిన్న నేను మా నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో హాస్టల్ పూర్తి చేసేదానికి 1 కోటి చిల్లర డబ్బులు ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. నీకెక్కడుంది చరిత్ర? నీ పార్టీకి ఎక్కడుంది? నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఏం చరిత్ర ఉంది? నాడు నేడు అనే కార్యక్రమం పెట్టి మేము కట్టించిన బిల్డింగ్ రంగులేసి 1000 కోట్లు దోచుకున్నటువంటి చరిత్ర నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిది అని చెప్పేసి తెలుసుకో చంద్రశేఖర్ అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు మా నాయకుడు నారా లోకేష్ గారు పేద బిడ్డల ఆరోగ్యం కోసం ఈరోజు చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ విద్యాశాఖ మంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ ఆలోచించినటువంటి ఆలోచన పేద బిడ్డల పట్ల ఈరోజు వాళ్ళు ఎంతగానో ప్రేమ చూపి ప్రతిరోజు బిడ్డలకి సన్న బియ్యం, బీపీటీ బియ్యం ఇచ్చి అన్నం పెడుతున్నటువంటి చరిత్ర మా పార్టీది, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిదని గుర్తుపెట్టుకున్నావని చెప్తా ఉన్నా. పురుగు మందులు, నువ్వు అధికారంలోనే పురుగు మందులు, పురుగు బియ్యం, పురుగులు పట్టిన బియ్యం తిని పేద బిడ్డలు అల్లాడిపోయినటువంటి చరిత్ర మీ పార్టీది. ఎన్నో దళితుల పట్ల మీరు చేసినటువంటి దాడులు కానీ, దళితుల సంక్షేమం కోసం మీరు ఎప్పుడు కూడా ఆలోచన చేయలే. చంద్రబాబు నాయుడు గారు 2014-19లో
ఎస్సీ సప్లైన్ ద్వారా వేల కోట్ల రూపాయలు మేము ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేశాం, తెచ్చాము డబ్బులు. నీకు ఒక విషయం చెప్తా ఉన్నా, చెప్పులు కుట్టుకుండే వంశం మంది. ఆ చెప్పులు తప్పెట కొట్టేటువంటి జాతి మంది. నీదైన నాదైన గుర్తుపెట్టుకో చంద్రశేఖర్. ఈ జాతి కోసం నీ నాయకుడు కానీ నీ పార్టీ కానీ ఆలోచన చరిత్ర లేదు మీకు. నేను లిట్ క్యాప్ చైర్మన్ ఉన్నప్పుడు స్వయాన ఈ జాతిలో అట్టడుగు వర్గ స్థాయిలో ఉన్నటువంటి చెప్పులు కుట్టేవారు, తప్పెట కొట్టేవారు. వాళ్ళకి కనీసం రోజుకు ఒక 100 రూపాయలైనా ఒక 3000 రూపాయలు ఇవ్వండి సార్ అని అడిగితే బ్రతిమలాడితే మా నాయకుడు ఈ రాష్ట్రంలో 40,000 మంది మన కులానికి సంబంధించినటువంటి వ్యక్తులకు పెన్షన్లు ఇచ్చిన చరిత్ర మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మీ జగన్మోహన్ రెడ్డిది కాదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా. 2014-19లో ఎస్సీ కార్పొరేషన్లు ద్వారా దళిత యువకులని పారిశ్రామికవేత్తలు చేశాం. దళిత యువకులకి ఇన్నోవా కార్లు ఇచ్చాం, ఆటోలు ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం. నేను నీకు ఒక సవాల్ ఇసురుతా ఉన్నా. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎక్కడైనా ఒక దళిత బిడ్డకి కార్పొరేషన్ ద్వారా నువ్వు లోను మంజూరు చేయించావా నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు ఆ చరిత్ర లేదు. మా చరిత్ర తెలుసుకో. మా నాయకుడి చరిత్ర భారతదేశ పార్లమెంటులో ఒక దళిత నాయకుడైనటువంటి బాలయోగిని స్పీకర్ చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. నీ నాయకుడికి ఎక్కడుంది? నీ నాయకుడు ఏం చేయలేడు, నీ పార్టీ ఏం చేయలేదు. కేఆర్ నారాయణ్ రాష్ట్రపతిని చేశాం, అబ్దుల్ కలాం ఆయన్ని రాష్ట్రపతిని చేసిన చరిత్ర మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చరిత్ర గల ఒక మహానీయుడిని, మహా వ్యక్తిని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవటానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమాయకులు కాదు, ఆలోచన పరులు అని చెప్పి గుర్తుపెట్టుకో. నువ్వు ఒకటి చేస్తున్నావు ఇప్పుడు నియోజకవర్గంలో, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పార్టీలన్నీ ఎలక్షన్ల వరకే చూసుకుంటాయి. నువ్వు వచ్చిన తర్వాతనే గ్రామాల్లో చిచ్చు పెడతా ఉన్నావు. గతంలో నీకు ముందు ఉన్నటువంటి నాయకుడు స్టార్ట్ చేశాడు. కొన్ని హత్యలు కూడా జరిగినాయి ఈ నియోజకవర్గంలో. ఎందుకు? మీ నాయకులు భూదాహం వల్ల, మీ నాయకుడికి ఉన్నటువంటి డబ్బు ధనదాహం వల్ల హత్యలు కూడా జరిగినాయి చంద్రశేఖర్. మా హయాంలో కనీసం ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి నిజాయితీగా ఉన్నటువంటి ఆన్లైన్ కూడా కార్యకర్తలే పోయి స్వయంగా నిజాయితీ ఉంటే చేయమని చెప్తున్నాం, నిజాయితీ లేకపోతే పక్కన పెట్టమని చెప్పి స్వయంగా చెప్పినటువంటి చరిత్ర మాది. ఈరోజు నువ్వు అందరిని కూడా రెచ్చగొడుతున్నావు గ్రామాలలో. ఎందుకంటే నీకు ఒక భయం ఉంది నీ పార్టీలో. నీ నాయకుడి దగ్గర నువ్వు మెప్పు పొందాలి. నువ్వెన్నో తంటాలు పడుతున్నావు, నువ్వేదో పడేది పడు. మా నాయకుడిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ మాట్లాడితే చూస్తూ ఊరుకోమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఎట్లా కడుతున్నావు నువ్వు? ఫ్లెక్సీలు నీ ఇష్టం వచ్చినట్టు ఎట్లా కడుతున్నావు? నీ నాయకుడు సొంతంగా స్వేచ్ఛగా ఎలా తిరగగలుగుతున్నాడు? చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష వల్లనే ఈరోజు మీ నాయకుడు రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నాడు. గతంలో నీ నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు అధికారం ఉన్నప్పుడు ఇవి లేవు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త బయట రావడానికి లేదు, ధర్నా చేయడానికి లేదు, మీటింగ్ పర్మిషన్ ఇవ్వరు. ఒక ఫ్లెక్సీ కడితే ఓడబిగుతారు పోలీసులు వచ్చి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మగసిరిగా రాజకీయం చేస్తాం మేము. మగసిరిగా రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పార్టీ మాది. మీలాగా మా నాయకుల్ని హౌస్ అరెస్టులు చేయటం, పోలీస్ స్టేషన్ పోయి ఎప్పుడు కూర్చోబెట్లా. అలాగనుకుంటే నీ కారు అరంగులమ్మ కూడా ఎర్రగొండపాలెం తిరగలేదు చంద్రశేఖర్, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. మా నాయకుడు అది నేర్పిలా మాకు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి తిరిగే హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది. నిజాయితీ గల ప్రశ్న ఏయి, నీ దగ్గర నా దగ్గర సమాధానం నేను చెప్తా. ఈ మధ్య ఇంకొకటి కూడా ప్రజల్ని నువ్వు
పక్కా మరి దృష్టి పెడతా ఉన్నాను. అదేందో తెలుసా, ఈ మధ్య ఎర్రగొండపాలెంలో పైపులేదో దోచుకొని పోయినారని కూటమి నాయకులు హస్తముందని మాట్లాడుతున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే దాన్ని నిరూపించు. అసలు నీ చరిత్ర తెలియదు. నీ గురించి ఇంతసేపు మాట్లాడటం కూడా అనవసరం అనిపిస్తుంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సాగర్ స్కీములు తెచ్చినోడు చరిత్ర తెలుగుదేశం పార్టీది. నీ పార్టీ ఎప్పుడు చేయలే. ఎర్రగొండపాలెం నీళ్ళు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఈ స్కీములన్నీ కూడా జిల్లా సూపరింటెండెంట్ నీటి ఆర్డబ్ల్యూఎస్ వారు నిర్వహణలో ఉంటుంది. ఎక్కడ ఆ స్కీములు చెడిపోయినా నిరుపయోగంలో ఉన్నటువంటి పైపులను తీసుకుని పోయి ఆ స్కీమ్కు వాడుకొని తిరిగి ఆ స్కీముకు కొత్త పైపులు వచ్చినప్పుడు వాడుకుంటూ ఉంటారు. ఇది ఎవడబ్బ సొత్తని మాట్లాడాము. నీ జగన్మోహన్ రెడ్డి, నీ వైసీపీ అబ్బ సొత్త పైపులు నిరుపయోగంగా 7-8 సంవత్సరాలు నిరుపయోగంగా ఉంటే దొనకొండ మండలంలో 12 గ్రామాలకి నీటిపారుదల అవసరాల కోసం సూపరింటెండెంట్ ఆర్డబ్ల్యూఎస్ వారు అధికారికంగా జీవో ఇష్యూ చేసి తీసుకొని పోయారే తప్ప దాంట్లో ఏ కూటమి నాయకులకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ నాకు కానీ సంబంధం లేదు అని చెప్పేసి నీకు ప్రజలకు కూడా తెలియాలని నేను ఈ మాట మాట్లాడుతూ ఉన్నా. నోరు జాగ్రత్త పెట్టుకొని నువ్వు మాట్లాడు. నువ్వు వచ్చి అవాకులు చవాకులు పేలుతూ ఉంటే చూస్తా ఎవరు ఊరుకోరని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. ఇసుక గురించి మాట్లాడుతున్నావు నువ్వు శేఖర్. ఇసుక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 1500, 1400, 1600 కూడా అమ్మినటువంటి చరిత్ర ఆ రోజుల్లో ఉంది. గుర్తుపెట్టుకో. ఈరోజు 1150 రూపాయలు టెండర్లు పాడారు. లాటరీలు వచ్చినాయి. లాటరీ విధానం ద్వారా కాంట్రాక్టులు చేసుకుంటూ ఉన్నారు. నువ్వు మాట్లాడే ముందు జాగ్రత్త మాట్లాడు. నేను కానీ వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఇసుక ప్రభుత్వ రైతు భరోసా కేంద్రాలకి, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి, ప్రభుత్వ సచివాలయాలకి కేటాయించినటువంటి 22,000 మెట్రిక్ టన్నులు ఇసుకని నీ వైసీపీ నాయకులు కొల్లగొట్టి దుర్మార్గంగా అమ్ముకున్నారు. ఆ చరిత్ర నీకు తెలియదా? పోయి పోలీస్ స్టేషన్లో కనుక్కో, లేకపోతే పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళు. నిజంగా ఈ అవినీతి జరిగిందా మా హయాంలో అని చెప్తారు. నీకు కావాలంటే కాగితాలు ఫ్యాక్సులు పంపండి, నేనే పంపిస్తా. ప్రభుత్వ భవనాలకి మంజూరైనటువంటి ఇసుకని అడ్డంగా దొంగలు అమ్ముకున్నట్టు అమ్ముకుంటే పాపం అధికారులు బలైపోతారని చెప్పేసి ఆలోచన చేస్తున్నామే తప్ప, లేకపోతే నీ పక్కన ఉన్నటువంటి ప్యాంట్లు పంచెలన్నీ కూడా ఇప్పి జైల్లో పెట్టేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి చంద్రశేఖర్ నువ్వు గుర్తుపెట్టుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకనే నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఇంకా పద్ధతి మార్చుకోవాలి. నేను ఒకటి అడుగుతా ఉన్నా, అసలు నువ్వు అసెంబ్లీకి పోకుండా నువ్వు కానీ నీ నాయకుడు కానీ ఇక్కడ ఏం పని? అసలు మీకు ఎర్రగొండపాలెంలో నేను అడుగుతా ఉన్నా. మీ నాయకుడికి రాష్ట్రంలో ఏం పని? నీకు ఎర్రగొండపాలెంలో ఏం పని? ప్రజలు నిన్ను ఎందుకు గెలిపించారు? దొంగ మద్యం డబ్బులతోటి నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. ఆ దొంగ మద్యం డబ్బులు అవినీతిలో నీ ఎంపీ క్యాండిడేట్ జైల్లో ఉన్నాడు. నువ్వు ఇంకా మొన్న నీళ్ళ డబ్బుల గురించి ఏదో కూడా మాట్లాడుతున్నావు. నువ్వు దొంగ, నీ ప్రభుత్వంలో దొంగతనంగా 10 ట్రిప్పులు దోలి 100 ట్రిప్పులని రాసుకున్న ఆ దొంగ 60 కోట్లతోనే కదా నేను ఓడిపోయింది. అది నువ్వే కదా స్వయంగా అప్పుడున్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డి గారి దగ్గర కూర్చొని నువ్వు నీ దొంగ మద్యం నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరు డబ్బులు తెచ్చి వైసీపీ కార్యకర్తలు పంచి నన్ను ఓడించింది ఆ డబ్బులతోనే కదా చంద్రశేఖర్. మర్చిపోయావు నువ్వు. మీది దొంగ జీవితం, దొంగ నాయకుడు, దొంగ ప్రభుత్వం మీది. నువ్వు అసెంబ్లీకి పోకుండా ఇక్కడొచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం మధ్య పుల్లలు పెడుతూ, నీ పార్టీలో కార్యకర్తల మీద తగాదలు పెడుతూ, స్వయంగా నిన్న నీ పుల్లల చెరువులో నీ మీటింగ్లో అనుకున్నారు కదా మీ నాయకులు నీ ముందే. మర్చిపోయావా? నువ్వు అడిగావు కదా
మా నాయకుడు నారా లోకేష్ గారి గురించి. తల్లికి వందనం పడ్డదా అని అడిగావు కదా, పుల్లల చెరువు మీటింగ్లో ఏం సమాధానం వచ్చింది నీకు? పడ్డాది, మాకు తల్లికి వందనం పడ్డదని స్వయంగా నీ వైసీపీ కార్యకర్తలు శ్రేణులు వచ్చి నీకు సమాధానం చెప్పినటువంటి చరిత్ర మాది. అడుగు, నీ పక్కన ఉంటారు పేరెంట్స్ చాలామంది, నీ కాన్వాయ్లు ఉంటారు, నీ ఆఫీస్కి వస్తారు, తల్లికి వందనం పడ్డదో లేదని చెప్పేసి అడుగు. చరిత్ర ఉంది మాకు, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మీ నాయకుడు ముఖ్యమంత్రిని చేయండి, మీ నాయకుడు భార్య భారతిరెడ్డి ఇద్దరు కలిసి ఆడవాళ్ళ దగ్గరికి పోయి మీరు మమ్మల్ని ముఖ్యమంత్రిని చేసి మీ ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి మేము డబ్బులు ఇస్తాం, అమ్మకు ఓడి ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వేం చేసావు? నీ నాయకుడు ఏం చేసాడు? చేతులు ఎత్తేసిండు, ఒకటికే ఇచ్చిండు. మా నాయకుడు నారా లోకేష్ గారు కానీ మా నాయకుడు నారా చంద్రబాబు ఆ టైప్ కాదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇస్తాం, మమ్మల్ని ఆశీర్వదించమని అడిగారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తల్లి ఆశీర్వదించారు. చెప్పిన మాట ప్రకారం దగ్గర 10,000 కోట్ల రూపాయలు నువ్వు సర్వనాశనం, నీ నాయకుడు సర్వనాశనం, ఆర్థిక వ్యవస్థని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపోయినా భారమైనప్పటికీ ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో పేద వర్గాలు మధ్యలో చదువు ఆగిపోకూడదు, పేద బిడ్డలు చదువుకుంటే కానీ ఉద్యోగాలు వస్తాయి, విజ్ఞానం వస్తుందని చెప్పేసి మా నాయకుడు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మా నాయకుడు నారా లోకేష్ గారిని ఆలోచన చేసి తల్లికి వందనం ఇచ్చినటువంటి చరిత్ర మా నాయకుడిది. మాట తప్పి మాట ఇచ్చి మడమ తిప్పేటువంటి చరిత్ర మీ నాయకుడిదని చెప్పేసి నువ్వు తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి నీకు నేను తెలియజేసుకుంటూ, నువ్వు దొంగతనంగా పోయి సంతకాలు పెట్టి ఆ 1,75,000 2 లక్షలు నీ జీతం తెచ్చుకొని నీ కారుకు ఒక స్టిక్కర్ ఎమ్మెల్యే అని ఒకటి ఉంటుంది, అది ఆ కార్లు పోయి దొంగతనంగా తెచ్చుకోవటం కాదు రాజకీయం అంటే. రాజకీయ పాఠాలు నేర్చుకో చంద్రశేఖర్, నువ్వు బాగుపడతావు. రాజకీయ పాఠాలు నేర్చుకోకుండా సమాజాన్ని గురించి కూడా నువ్వు చదవాలా. నువ్వేదో పెద్ద కోబ్రహ్మ అనుకుంటున్నావేమో. 1000 కోట్లున్న సామాజిక పరిస్థితులు, నీ ఆస్తి 1000 కోట్లైనా సామాజిక పరిస్థితులు అనుగుణంగా నువ్వు మెలగాల్సిందే. గుర్తుపెట్టుకో, నిత్య సత్యం ఇది. నువ్వేదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారిని, మా యువ నాయకుడు నారా లోకేష్ గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించే పరిస్థితి లేదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటూ, రాబోయే రోజుల్లో నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నీకు ఒక విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.